భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను స్టేడియంలో వీక్షించడానికి టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతుంటారు. ఇక నేరుగా చూడడానికి సాధ్యం కాని అభిమానులంతా లైవ్ మ్యాచ్ కోసం టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. భారత్ పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను అటు ఐసీసీ కూడా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్ ఏదైనా సరే ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్ ఉండేలా ఐసీసీ ప్లాన్ చేస్తుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లోనూ ఇండియా, పాకిస్తాన్ గ్రూప్ ఏలోనే ఉన్నాయి. జూన్ 9న జరగనున్న ఈ మ్యాచ్కు స్టేడియంలో డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటు ధరను $20,000 విక్రయిస్తున్నారు. అంటే సుమారు 16,65,000 అన్నమాట. ఇక ఈ విజయం కోసం భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు చేసే పోరాటం మైదానంలో ఒక యుద్ధాన్ని తలపిస్తుంటుంది. అందుకే ప్రపంచ కప్ ఫైనల్ కంటే భారత్ పాక్ లీగ్ మ్యాచ్కే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్లపైన అంచనాలు కూడా భారీగా పెరుగుతాయని, అదే కాస్త భయాన్ని కలిగిస్తుందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పేర్కొన్నాడు. అయితే ఈ భయాలన్నీ ఎదుర్కోవడం తమకేం కష్టమేమి కాదని, ఆటలో బేసిక్స్పై దృష్టి పెడితే సరిపోతుందని చెప్పాడు. ఇతర మ్యాచ్ల కంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుందని మాకు తెలుసు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా తమ దేశానికి మద్దతు ఇస్తూ భారత్ పాక్ పోరు గురించి మాట్లాడుకునే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ప్రతి క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాడు. దీనిపైన ఎక్కువ దృష్టి పెడుతుంటాడు. అయితే మ్యాచ్పై ఉన్న అంచనాలు, హైప్ కొంత భయాన్ని కలిగిస్తున్నాయని బాబర్ అజమ్ పేర్కొన్నాడు. ఒత్తిడిని ఎలా జయిస్తారనే దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. బేసిక్స్ ఎక్కువ దృష్టి సారిస్తే ఆటగాళ్లకు ఎంతో సులభం అవుతుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే విపరీతమైన ఒత్తిడితో కూడుకున్న గేమ్. ఈ మ్యాచ్లో ప్రశాంతంగా ఉంటూ, కష్టాన్ని నమ్ముకుంటూ, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈజీగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కొంత భయాన్ని కలిగిస్తుందని బాబర్ అజమ్ పేర్కొన్నాడు.